ఉక్రెయిన్ ఓడిపోయింది, వాళ్ళు చేసిన తప్పుకి ఫలితంగా మీకు కొంత భూమి ఇస్తారు, క్రిమియానా, డొనెట్స్క్, లుహాన్స్కి, జపోరిజియా, కేర్సన్లో మీరు తీసుకున్నదా, ఇక్కడతో యుద్ధం ఆపండి. ఇది తాజాగా ట్రంప్ చెప్తుంది. వెల్, ఇట్ డిపెండ్స్ వాట్ టెరిటరీ వీ విల్ డూ ద బెస్ట్ వీ కెన్ వర్కింగ్ విత్ ఉక్రెయిన్, బట్ దే లాస్ట్ ఏ లాట్ ఆఫ్ టెరిటరీ. వెన్ యూ సే క్రిమియా, దట్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ డ్యూరింగ్ ఏ ప్రెసిడెంట్ నేమ్డ్ బరాక్ హుస్సేన్ ఒబామా, దట్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ మీ. ఇది జెలెన్స్కీకి చెప్తున్నటువంటిది. ఒబామా హయాంలోనే మీరు క్రిమియా కోల్పోయారు కాబట్టి ఏం చేయలేవు, ఇప్పుడు మీరు మళ్ళీ తీసుకున్నటువంటిది నేనేం చేయలేనంటూ ఓ పక్కన జెలెన్స్కీతో కూర్చుని నువ్వు తగ్గిపో అని చెప్తున్నటువంటి పరిస్థితి. Well, it depends what territory they've been fighting. They've lost a lot of territory. We'll do the best we can, working with Ukraine. We'll do the best we can, but they lost a lot of territory. When you say Crimea, that was handed over during a president named Barack Hussein Obama. That had nothing to do with me, Crimea. That was 11 years ago with Obama. And they made a decision. There wasn't a bullet fired. There was no fighting. There was no anything. They just handed it over. Now they say, well, can you get it back? I think that's going to be a very difficult thing to do. That was given by Barack Obama when he was president, not by Donald Trump. బరాక్ ఒబామా హయాంలో ఎట్లా జరిగిందని చెప్తూ ఇప్పుడు ఈయన హయాంలో ఇప్పుడు 4 ప్రాంతాలు వాళ్ళు లాక్కుంటే ఒప్పుకుంటున్నట్టే కదా. అంటే అదే రేపు పొద్దున ఆ ముక్క చెప్తాడేమో. ఇతనున్నప్పుడే ఎవరు ఇంతకు ముందు ఉన్నటువంటి అధ్యక్షుడు ఉన్నప్పుడే బరాక్ ఒబామా తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించి వచ్చినటువంటి బైడెన్ ఉన్నటువంటి టైంలో వచ్చింది, నేను వచ్చాక సెటిల్ చేశానని చెప్తాడేమో.